మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ రూపొందించిన ఒక్కడు మూవీలో హీరోయిన్ గా నటించింది భూమిక. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మరోసారి ఆమెకు గుణశేఖర్ మూవీలో నటించే ఛాన్స్ దక్కింది. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న యుఫోరియా మూవీలో ఓ పవర్ఫుల్ రోల్ ను భూమిక ప్లే చేస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలైంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దురాగతాల నేపథ్యంలో గుణశేఖర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖితా యలమంచిలి, అడ్డాల పృథ్వీరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. యుఫోరియా చిత్రానికి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. తమిళంలో తెరకెక్కిన డా డా మూవీని తెలుగులో పా పా పేరుతో నీరటకోట డబ్ చేశారు. డిసెంబర్ 13న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియాలోనూ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు మారుతి ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కవిన్, అపర్ణదాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను గణేష్ బాబు తెరకెక్కించారు. తమిళనాట ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి పంపిణీదారులకు మంచి లాభాలను తెచ్చిపెట్టిందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలోని పాటలు సైతం మంచి ఆదరణ పొందాయని అన్నారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఎంజిఎం సంస్థ ద్వారా అచ్చిబాబు విడుదల చేయబోతున్నారు. ప్రముఖ నటి నిధి అగర్వాల్ ఇప్పుడు తెలుగులో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. అందులో ఒకటి హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమలు కాగా, మరోటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్. ఈ 2 సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు మంగళవారం ఎక్స్ వేదికగా నిధి అగర్వాల్ సమాధానాలిచ్చింది. తనకు తెలుగు బాగా వచ్చని చెప్పిన నిధి అగర్వాల్ ఇటీవల హరిహర వీరమల్లు సెట్స్ లో పవన్ తో కలిసి సెల్ఫీ తీసుకున్నట్టు తెలిపింది. అలానే రాజాసాబ్ షూటింగ్ ను బాగా ఎంజాయ్ చేశానని చెప్పింది. ఈ 2 సినిమాలు తనకు మంచి గుర్తింపును తెచ్చిపెడతాయని, వీటితో పాటు మరో సర్ప్రైజింగ్ మూవీలోనూ నటిస్తున్నానని అభిమానులను నిధి ఊరించింది. తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు ఈ మధ్యలో హీరోగానూ నటించాడు. అంతేకాదు తమిళంతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఆ మధ్య చెన్నై ఎక్స్ప్రెస్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యోగిబాబు ఇటీవలే గురువాయూర్ అంబల నడయలతో మల్లూవుడ్లోకి అడుగుపెట్టాడు. అలానే రాజాసాబ్ మూవీతో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే యోగిబాబు హాలీవుడ్ మూవీలోనూ ఛాన్స్ దక్కించుకున్నాడు. ట్రాప్ సిటీ అనే చిత్రంలో ర్యాపర్గా కనిపించబోతున్నాడు యోగిబాబు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అందులో యోగిబాబు న్యూ లుక్తో స్టెప్స్ వేస్తూ కనిపించాడు. టెల్కే గణేశన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో జీవి ప్రకాష్ కుమార్, నెపోలియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందనతో ఓసారి పనిచేసిన దర్శక నిర్మాతలు ఆమెతోనే మళ్లీ సినిమాలు చేయాలని అనుకుంటారు. అలానే ఆమె సరసన ఒకసారి నటించిన హీరోలు మరోసారి ఆమెతో జతకట్టాలని కోరుకుంటారు. అంతగా ఆమె డెడికేషన్తో వర్క్ చేయడమే దీనికి కారణం. ఇక మైత్రి మూవీ మేకర్స్లో రష్మిక మందన్న పుష్ప సినిమా కంటే ముందు నటించింది. ఆ తరువాత కూడా నటిస్తోంది. ఈ సంస్థలో ఆమె చేసిన పుష్ప 2 డిసెంబర్ 5న జనం ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తన లవ్ ఇంట్రెస్ట్ విజయ్ దేవరకొండతో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీలో నటించిన రష్మిక మూడోసారి అతనితో జోడీ కడుతోంది. విజయ్ దేవరకొండతో టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యం తెరకెక్కించబోతున్న సినిమాలో రష్మికనే హీరోయిన్ అని తెలుస్తోంది. ఈ మూవీ సంక్రాంతికి సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం కంటే ముందు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి, రవికిరణ్ కోలా దర్శకత్వంలో 2 సినిమాలు చేయబోతున్నాడు.